హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన HTML కోర్సులో మనం ఇంకా ట్యాగ్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఏదైతే బాడీ ట్యాగ్లో మన వెబ్ పేజ్ కోసం ఏదైతే విజిబుల్ పార్ట్ ఉంటుందో అదంతా ఎక్కడ రాద్దామని చెప్పాము, బాడీ పార్ట్లోనే రాయాలి కదా, రైట్. సో ఏదైనా సరే బ్రౌజర్కి మనం ఎలా చెప్పగలము, ఒక ఇమేజ్ కావాలన్నా ఏం కావాలన్నా ట్యాగ్స్ రూపంలోనే చెప్పగలం. కాబట్టి ఇంకా మనం ఆ ట్యాగ్స్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనం అందులో భాగంగా హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం. సో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే పైన హెడ్డింగ్ అనేది ఉంటుంది కదండి. సో ఆ వెబ్ పేజ్ ఎందుకు అనేది హెడ్డింగ్ అనేది ఉంటుంది కదా. అలాగే మనం ఆ వెబ్ పేజ్ లోపలికి వెళ్తే సో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ లాగా ఉండి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా అక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్ అంతా అక్కడ ఉంటుంది, మరొక హెడ్డింగ్ ఉంటుంది, దాని డిస్క్రిప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు ఒక హెడ్డింగ్ ఉండి దానిలో సబ్ హెడ్డింగ్ ఉంటుంది, దానిలో సబ్ హెడ్డింగ్ ఉంటుంది. అలా ఏదైనా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే, ఆ వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకి దాని పర్పస్లో HTML అనేది ఎన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ని ప్రొవైడ్ చేసింది అని మనం మాట్లాడితే 6 హెడ్డింగ్ ట్యాగ్స్ని ప్రొవైడ్ చేసింది. ఓకే, సో అవి H1 నుండి H6 వరకు 6 హెడ్డింగ్ ట్యాగ్స్ని మనకి ప్రొవైడ్ చేసింది. సో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఎందుకు అంటే మ్యాక్సిమం మనం హెడ్డింగ్, అందులో సబ్ హెడ్డింగ్ మనకి 6 కంటే ఎక్కువ లెవెల్స్కి మనం వెళ్ళం. అసలు 6 లెవెల్స్కి మనం వెళ్ళం కదా. మోర్ దాన్ ఎనఫ్ అయ్యేలాగా మనకి 6 హెడ్డింగ్ ట్యాగ్స్ని ప్రొవైడ్ చేసింది HTML. ఓకే, సో ఈ ట్యాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే H1 అనేది వెరీ బిగ్ ఫాంట్లో వస్తుంది, అంటే ఫాంట్ సైజ్ చాలా పెద్దది వస్తుంది అనమాట. దానికంటే కాస్త తక్కువ సైజులో వస్తుంది H2, దానికంటే మరికొద్దిగా తగ్గుతుంది H3, అంతకంటే మరికొద్దిగా సైజ్ తగ్గుతుంది ఫాంట్ సైజ్ H4, ఇంకా తగ్గుతుంది H5, ఇంకా అన్నిటికంటే చిన్నది వస్తుంది H6. అర్థమవుతుందా? సో అలా బిగ్ ఫాంట్, స్మాల్ ఫాంట్ వరకు మనం రకరకాల హెడ్డింగ్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే మనకి ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో వీటి మధ్యలో ఏదైనా ఒక టెక్స్ట్ రాస్తున్నప్పుడు అదేమవుతుంది అంటే మనకి ఆటోమేటిక్గా అది హెడ్డింగ్గా మారుతుంది. ఓకే, సో H1 అన్నామంటే బిగ్ ఫాంట్లో రావటము, H2 అన్నామంటే దానికంటే కాస్త తక్కువ సైజులో రావటము, అలా జరుగుతుందన్నమాట. ఓకే, సో మనం దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. H1 నుండి H6 వరకు మనం హెడ్డింగ్స్ పెడితే అది ఏ విధంగా వస్తుంది అనేది. సో H1 అంటాను. సో దిస్ ఈజ్ H1 హెడ్డింగ్ అంటాను. దిస్ ఈజ్ H1 హెడ్డింగ్ అంటాను. అంటే ఏది ఎలా వస్తుందో తెలుసుకోవడం కోసం నేను 6 హెడ్డింగ్స్ కూడా మీకు యూజ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో H1, H2, ఓకే, అలాగే H3, H4, H5, అలాగే H6. ఓకే, రైట్. సో H1, 2, 3, 4, 5 అండ్ H6. ఓకే, రైట్. సో మనం ఇక్కడ కూడా ఇద్దాం, ఏ హెడ్డింగ్ ఏదో మనకి తెలియడం కోసం. H2, H3, H4, H5, H6. ఓకే, సో టైప్ చేశాను కదా. చేసిన తర్వాత ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఆ నోట్ ప్యాడ్ అంటే మనకి చూపిస్తుందో లేదో కానీ ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మోడిఫికేషన్ చేశాను, చేయగానే ఇక్కడ పైన చూసారా మనకి ఒక చిన్న వైట్ కలర్ సర్కిల్ లాగా వస్తుంది. ఓకే, ఆ వైట్ కలర్ సర్కిల్ వచ్చింది అంటే సమ్ మోడిఫికేషన్ మనం చేసాము కానీ ఇంకా సేవ్ చేయలేదు. మోడిఫికేషన్ చేసిన తర్వాత అన్సేవ్డ్ స్టేట్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఫైల్ అని మనకి ఇండికేట్ చేయడానికి అది చిన్న వైట్ సర్కిల్ చూపిస్తోంది. ఇప్పుడు చూడండి, నేను Ctrl+S ప్రెస్ చేస్తాను, సేవ్ చేసేస్తాను. సో చేయగానే అది వచ్చిందా? మరి రాదు. ఓకే, అంటే ఇంకా సేవ్ అయిపోయింది, ఇంకా రన్ చేసుకోవడానికి రెడీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం 2 వేస్లో ఎలా రన్ చేయాలో కూడా చూద్దాం. అంటే డైరెక్ట్గా మనము ఫోల్డర్లోకి వెళ్ళి రన్ చేయడం ఫస్ట్ చూద్దాము, ఆ తర్వాత విజువల్ స్టూడియో కోడ్ నుండి కూడా ఎలా రన్ చేయాలో రెండు కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇక్కడ రన్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఫోల్డర్లోకి వెళ్ళి ఒకసారి రన్ చేసేస్తాను. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 100%లో పెట్టాను. సో దిస్ ఈజ్ H1 హెడ్డింగ్. ఓకే, సో దిస్ ఈజ్ H1 హెడ్డింగ్, దిస్ ఈజ్ H2, దిస్ ఈజ్ H3, H4, H5, H6. చూస్తున్నారా? అంటే మనం హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి ఓకే, సో ఎప్పుడు కూడా మన వెబ్ పేజ్లో టాప్ లెవెల్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో, ఒక వెబ్ పేజ్లో
టాప్ లెవెల్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎప్పుడూ కూడా H1 అనేది యూజ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఉండే హెడ్డింగ్స్ ఏవైతే సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో వాటికి H2, మళ్ళీ దాని అండర్లో ఏమైనా సబ్ హెడ్డింగ్స్ ఉంటే H3, H4, H5, H6 అలా 6 లెవెల్స్కి దాటి ఇంకా లోపల ఉండదు అన్నట్టుగా మనకి 6 వరకు ప్రొవైడ్ చేశారు. నిజానికి 6 వరకు మనం మ్యాక్సిమం యూజ్ చేయం. H1, H2, H3, H4 వరకు వెళ్తామేమో, ఇంకా అంతే, ఇంకా అక్కడితో సరిపోతుంది అనమాట. ఓకే, అలా మనకి 6 డిఫరెంట్ సైజెస్లో మనకి ఇవ్వడం జరిగింది. సార్ మరి ఇంతకంటే పెద్ద సైజ్ కావాలి లేకపోతే ఇంతకంటే చిన్న సైజ్ కావాలి అంటే మనకి కుదరదా అంటే కుదురుతుంది. ఓకే, సో వాటికంటూ సపరేట్ వే ఉంటుంది, అది కూడా మనం మాట్లాడదాం. కాకపోతే మనం హెడ్డింగ్స్ వరకు వీటిని యూజ్ చేసుకోవడం అన్నది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఏదైతే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజన్స్ స్టార్టింగ్లో చూపించాలి అని చెప్తూ ఉంటామో వాటికి అవి ఏం చేస్తాయి అంటే టైటిల్ని చూస్తాయి. ఓకే, అలాగే H1 ఏదైతే, అందుకే మనకి ఏం చెప్తారంటే, సో ఒక వెబ్ పేజ్ మనం తీసుకుంటే అందులో ఒకే ఒక్క మెయిన్ హెడ్డింగ్ ఉండేలాగా చూసుకోండి, దానికి H1 యూజ్ చేయండి, ఒకే ఒక్క H1 యూజ్ చేసేలాగా చూసుకోండి అని చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ సింగిల్ H1నే హెడ్డింగ్గా తీసుకుంటుంది వెబ్ పేజ్, సింగిల్ H1నే హెడ్డింగ్గా తీసుకొని ఓకే, ఎవరైనా ఈ టెక్స్ట్తో సెర్చ్ చేస్తే గనక మన వెబ్సైట్ని స్టార్టింగ్లో చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట సెర్చ్ ఇంజన్, గూగుల్ కానీ ఏ సెర్చ్ ఇంజన్ తీసుకున్నా. ఓకే, కాబట్టి ఎప్పుడైనా సరే మనం హెడ్డింగ్స్ పర్పస్లోనే ఇవి వాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం వెబ్సైట్ తీసుకుంటే ఇంకెక్కడో మనకి పెద్ద ఫాంట్ రాయాల్సి వచ్చింది. ఓకే, అది హెడ్డింగ్ కాదు కానీ మనం పెద్ద ఫాంట్ రాయాల్సి వచ్చింది అనుకోండి, వాటికి H1 వాడేయకూడదు అనమాట. అర్థమైందా? సో కంపల్సరిగా మనం టాప్ లెవెల్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఒక వెబ్ పేజ్ మొత్తానికి ఒక సింగిల్ హెడ్డింగ్ H1 మాత్రమే ఉండేలా చూసుకుంటే దాన్ని సెర్చ్ కోసం సెర్చ్ ఇంజిన్ అనేది రిజల్ట్స్ చూపించడంలో యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో అలా తర్వాత మనం H2, H3, H4, H5, H6 ఇలా ఎన్నైనా మనం వాడుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి హెడ్డింగ్స్ పర్పస్లోనే ఇవి వాడమని సజెస్ట్ చేస్తాడనమాట. ఓకే, అలా కాకుండా మధ్యలో ఎక్కడో నాకు పెద్ద ఫాంట్ కావాలని చెప్పి దానికి H1 వాడేయడం అలా వద్దు, అది సజెస్టబుల్ కాదు అని చెప్తాడనమాట. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో చూశారు కదా, అంటే మనకి ఎలా ఇప్పుడు H1 వాడితేనే పెద్ద ఫాంట్ వస్తుంది, H2 వాడితేనే నెక్స్ట్ లెవెల్ ఫాంట్ వస్తుంది. అలా ప్రతిదీ కూడా HTMLలో ఏంటంటే ఇది కావాలి అంటే ఈ ట్యాగే వాడాలి అని చెప్పి ఫిక్స్ చేయబడి ఉంటుందన్నమాట. సో మనకి బిగ్ ఫాంట్ కావాలి, బిగ్ హెడ్డింగ్ కావాలి అనుకుంటే H1నే వాడాలి. ఓకే, అలా మనం ప్రతి పర్పస్కి ఏ ట్యాగ్ ఏం చేస్తుందో తెలుసుకొని మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంతకుముందు ప్రతిదీ మనం స్క్రాచ్ నుండి రాసేవాళ్ళం, ఇప్పుడు ఈ ఏఐ ఏజెంట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి బేసిక్ స్ట్రక్చర్, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. సో ఈ స్ట్రక్చరు HTML ట్యాగు, హెడ్ పార్ట్, బాడీ పార్ట్, టైటిల్, ఇవి ప్రతి వెబ్ పేజ్కి కామన్. ఇవి మనకు రాయడం తెలుసు, అలాగని మనకి అది ఆటోమేటిక్గా ఇవ్వగలిగింది అనుకోండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మనకు అది రాయడం వచ్చు, ఓకే, అది లేకపోతే మనం రాసుకుంటాము, కానీ అది రాసి పెడుతోంది అంటే మనకి హ్యాపీ కదా. ఓకే, సో అలాగా మనం దాన్ని అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుంటూ అక్కడ నుండి మనం మాడిఫై చేసుకుంటూ మనకు కావాల్సిన కోడ్ని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఏదైనా మనకి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ప్రతిదీ కూడా తెలియాలన్నమాట. అప్పుడే మనము ఆటో జనరేటెడ్ కోడ్ని అండర్స్టాండ్ చేసుకోగలము, దానికి తగ్గట్టుగా మనం ఫర్దర్ మోడిఫికేషన్స్ ఏం చేయాలన్నా సరే చేయగలం. ఓకే, సో కాబట్టి ప్రతిదీ మాన్యువల్గా నేర్చుకుందాం, అలాగే ఆటో జనరేట్ కూడా ఎలా చేయాలో కూడా నేను లాస్ట్లో మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తే మనకి ఇంకా అది రన్ అయిపోయి మనం అవుట్పుట్ అనేది చూడగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ తెలుగు వెబ్ గురు అని చెప్పి నేను ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఈస్ మై హోమ్ పేజ్. సో నేను అబౌట్ తెలుగు వెబ్ గురు అని చెప్పి ఒక పేజ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్లో మన తెలుగు వెబ్ గురు గురించి రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వెబ్ గురు గురించి ఏదో ఒక మ్యాటర్ ఒక పారాగ్రాఫ్ రూపంలో నేను రాద్దాం అనుకుంటున్నాను. సో వెంటనే ఏం చేస్తాను, నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు. సో రాస్తే సపరేట్ లైన్లో రాదా అంటే సపరేట్ లైన్లో వస్తుంది. ఓకే, సో సపరేట్ లైన్లోనే వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ హెచ్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో
ఓకే, హెడ్డింగ్స్ కూడా మనం సపరేట్గా మనం నోట్స్ రాస్తున్నప్పుడు హెడ్డింగ్ అంటే సపరేట్ లైన్లో రాస్తాం కదా, అలాగే మనకి హెచ్టిఎంఎల్లో కూడా మనం హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేసాము అంటే సో సపరేట్ లైన్లో వస్తుంది, ఆ లైన్లో నెక్స్ట్ ఏది కంటిన్యూ చేయదన్నమాట. ఓకే, సో H1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు హలో అని ఉంది. ఓకే, సో ముందు హలో అని ఉంది. సో ఉన్న తర్వాత మనం H1 అబౌట్ తెలుగు వెబ్ గురు అని రాసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ హలో వస్తుంది, వచ్చిన తర్వాత కంటిన్యూషన్లో అబౌట్ తెలుగు వెబ్ గురు రాదు, ఎందుకంటే మనము H1 ఇచ్చాము ఇక్కడ. సో హెడ్డింగ్ ట్యాగ్స్ ఏవైతే H1 to H6 ట్యాగ్స్ ఉంటాయో అవి ఎప్పుడూ కూడా న్యూ లైన్ని తీసుకుంటాయి అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే హలో వచ్చిన తర్వాత న్యూ లైన్లో మనకి అబౌట్ తెలుగు వెబ్ గురు వచ్చింది. ఆ తర్వాత కూడా ఏదైతే కంటిన్యూషన్ ఉంటుందో అది ఈ నెక్స్ట్ కంటిన్యూ అవ్వకుండా నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా వెళ్ళి అది డిస్ప్లే అవుతుంది. అంటే హెడ్డింగ్కి ఇండిపెండెంట్ లైన్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇక మనం ఏదైతే నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటుందో దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందామండి. సో ఈ క్లాస్ వరకు హెడ్డింగ్ ట్యాగ్స్ మీకు బాగా అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.